శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. 143వ కీర్తనల గ్రంథం 143వ కీర్తన 6వ చరణం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తనాకారుడు ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు, దావీదు భక్తుడు, నా చేతులు నీ తట్టు చాపుతూ ఉన్నాను. మరి దేవుని లేఖనాలు చూసినప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థించినట్లుగా, పౌలు శీలలు నూతన నిబంధనలో చెరసాల్లో ప్రార్థించినట్లుగా, పాటలతో ఆరాధించినట్లుగా, ఏలియా కర్మేలు పర్వతం మీద మోక్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన, మన చేతులను ఆయన వైపు చాపుదాం. ఆయనే మన సహాయత, మన బలము, మన ఆశ్రయం, మనముల్ని ఆదుకొనువాడు, విడిపించువాడు, తోడే ఉండువారు, ఆయన సహాయం చేసేవాడు. రండి ప్రార్థించుకుందాం. వీలైన వారు మోక్కరించండి. మీ కుటుంబస్తుల్ని కూడా ప్రార్థనలో ఏకీభవించమని ఆహ్వానించండి. మనమందరం కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఈ రోజంతట్లో మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు దేవుని ఉన్నతమైన కృప, కాపుదల, భద్రత తోడై ఉండునట్లుగా మనం ప్రార్థనలోకి వెళ్దామా? మరి ప్రార్థించుకుందాం. కనులు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయాన్ని మీరు నడిపిస్తున్నందు కొరకే వందనాలు. గత రోజంతట్లో, కాలం అంతట్లో నీ ఉన్నతమైన కృప, కాపుదల, భద్రత, నీ సహాయత తోడుగా ఉంచి నడిపించినందు కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ భద్రతలు నడిపించినందు కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మారని, మార్పు లేని దేవుడై ఉన్నందు కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ గొప్ప కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహిమను బట్టి ఘనపరుస్తూ ఉన్నాము నాయన. నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీకే మహిమను చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజంతట్లో ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దర్శించి బలపరచమని, పరిశుద్ధాత్ముడు సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈరోజంతట్లో అయినా పనుల్లో, మరి వర్క్స్లో, జాబ్స్లో, స్కూల్స్ అండ్ కాలేజెస్, మరి ఏ పని నిమిత్తమైతే బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉన్నప్పుడు మా అందరితో కూడా నీ ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత తోడై ఉండి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, శోధ నుండి, దుష్టుని కార్యాల నుండి, కీడు నుండి తప్పించమని అడుగుతూ ఉన్నాం. మాకు విరోధంగా పనిచేసే ప్రతి దురాత్మ కార్యములను, సాతాన క్రియలను, దుష్ట మనిషి క్రియలను నిర్మూలన చేయమని, శత్రు కార్యముల నుండి విడుదల కలగజేయమని, నీ చేతిలో భద్రత, సహాయత దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడా, కృప కలిగిన దేవుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మహిమా స్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు రాజుల రాజు, ప్రభులు ప్రభు ఉన్నందు కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు నీతి సూర్యుడై ఉన్నందు కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇది నాన్న, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని దర్శించండి. స్వస్థతను, నీ కృపను దయచేయండి నాయన. ప్రభువా, నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి నాయన. సమాధానం లేని వారికి సమాధానమును దయచేయండి ప్రభువా. ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. నీ కృపను తోడే ఉంచండి ప్రభువా. భీతి నుండి విడుదల దయచేయండి. ఎవరైతే భయం ఆవరించిన వారు ఉన్నారో వారిని భయం నుండి విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రసన్నత, నీ భద్రత, నీ కాపుదల ఈ రోజంతట్లో మా మీద, కుటుంబాల మీద, పిల్లల మీద, సంఘముల మీద, దైవ పరిచర్ల మీద తోడే ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మరలా తిరిగి కలుసుకునే పర్యంతరము నీ కృపా, సమాధానములు, భద్రత మాకు, మా కుటుంబాలకి తోడే ఉండి నడిపించునుగాక.
ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని, వారి కుటుంబాన్ని దర్శించి బలపరచండి, తోడే ఉండండి నాయన. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక ప్రార్థన సమయంలో కలుసుకుందాం. ఈ ప్రార్థన సంగతిని, శుభోదయం ప్రార్థన కార్యక్రమాన్ని మీ బంధు స్నేహితులకు తెలియచేయండి. ప్రార్థనలో ఏకీభవించండి, కలుసుకొనండి. దేవుని ఉన్నతమైన కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.